మా సేని పక్కన మా బామర్ది గారు ఎరువు చల్లుతున్నాడు. ఏమేం చేస్తున్నాడో దీన్ని కనుక్కుందాం. తట్టుకో. ఎన్ని ఎకరాలు రా ఇది? ఎకరన్నారా? ఎన్ని ట్రాక్టర్ తోలినవరా ఎరువుని? 2 ట్రాక్టర్లు. వాళ్ళే దండికి అయితే ఎట్టుంది. ఎరువు తోలి పొప్పలాగి పెడతాడు. అవతల పోయి కూర్చొని ఎక్కడు నాకు మళ్ళీ పొప్పలాకి అంత పెడతాడు. చెప్పలుడు ఎలా ఎరువు తోలికి వచ్చినావు? ఏమేమి అన్నారు దీనికి? అందుకు స్క్రీన్ ఎరువు వాడుతున్నారా? మీదేనా సొంతమైనది ఎరువు? కొన్నావా? సాంద్రత వచ్చింది కానీ 2% వచ్చింది. 2%. కానీ పెద్దలు సేంద్రియ ఎరువు కంటే రసాయన ఎరువు కంటే సేంద్రియ ఎరువు ముద్దన్నారు కదా. అవు అందుకు ఇది వాడుతున్నావు. ఇది ఎంత కొన్నారు ఇప్పుడు ఎరువు? 2 ట్రాక్టర్లు. ట్రాక్టర్ 8,000. బాడీగా అన్ని వచ్చిపోయినా? బాడీకి ఎంత? నువ్వే కొంచెం రైతన్నలకి ఫార్వర్డ్ చేసి చేస్తానయ్యా. రసాయన ఎరువు కన్నా సేంద్రియ ఎరువు ముద్దు అని మీరు చెప్తే, నువ్వు చెప్తే అల్లుడు నువ్వు చెప్పాలి కదా. నువ్వు చదువుకున్నావు, చదువుకొని రసాయన ఎరువులు వేసి నష్టపోయినా అంటున్నావు కదా. రసాయన ఎరువు నష్టపోయినావు కానీ దానికి పెట్టుబడి ఎక్కువ కదమ్మా. అవు ఇప్పుడు అవి జింక్ సల్ఫైట్, పొటాష్, సూపర్ సల్ఫైట్ ఎన్ని వాడినా 25% సాంద్రత పెరుగుతుంది. కానీ అది 3 నెలల కల్లా పోతుంది కదా. అవును, భూమి సారం తగ్గిస్తుంది. రెండోది భూమిలో వచ్చేసి విషం అనేది పెరుగుతుంది. కానీ ఇది స్క్రీన్ ఎరువు అట్లా కాదు కదా. పసల్లే అది ఓన్లీ ఆవులు ఎద్దులది. కానీ ఇప్పుడు జనాలు ఎందుకు రసాయన ఎరువుకి అలవాటు పడి తొందరగా మందు తాగినాడు, ఇప్పుడు కోట తాగినాడు దెబ్బకి ఊగేదిలే అట్లా. అదే తిండి తింటే ఊగడు కదా, వాడు కదలకుండా ఉంటాడు. అట్లా అలవాటు పడినారు అంతే కదా బావా. మరి ఈ సంవత్సరం మా బావకి ఎండి చైన్ కూడా వేసినారు చూడు. మా చెల్లెలు వేసింది, ఎందుకంటే బాగా పంట పండించినాడని. చెప్పు, డౌట్ అల్లా క్లియర్ చెయ్యి. ఒక రైతన్నలో పోలేదు, ఊక వచ్చేది కాదు అది. అదో కొనలేక ట్రాక్టర్ ఖర్చులు, పశువులు పెంచుకోవడం లేదు కదా ఇప్పుడు. ఒక ఎకరాకి ఎన్ని ట్రిప్ అవుతుంది ఎరువు ఎంత అవుతుంది చెప్తే కొంచెం ఆవన పెంచుకుంటాం. అట్లనా? డబ్బుతో సహా చెప్పాలి. నాకు ఇంత ట్రాక్టర్ మాలి చెప్పి అది కాదు, అది కరెక్ట్లే నువ్వు చెప్పేది. ఇది ఒక చిన్న సలహావై, మనమే పశువులు పెంచితే ఎరువు కొనాల్సిన అవసరం లేదు కదా. కానీ పశువులు పెంచనీకే లేదు, మీరు అలా చదువుకొని పోయినారు. వాడు అక్కడ ఎప్పుడు పెంచాలా? అవు అది ఇవ్వడలే. కానీ ఆ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మనం అంతే. ఇంకా ఆ ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వాన్ని నమ్ముకోకూడదు. ఇదే కాదు, టీడీపీ అని కాదు, వైఎస్ఆర్ అని కాదు, ఇంకోటని కాదు. రైతుని నమ్ముకోవాల్సిందే తప్ప మన భూదేవతను నమ్ముకోవాలా. మనకి ఈరోజు ఇవ్వలేదని చెప్పి మనమైతే వదిలిపోం కదా దీన్ని. ఇచ్చిన ఆయమనే ఇవ్వకున్నా ఆయమనే. రైతు అంటూ నష్టపోయినా ఇంకో బిజినెస్ వ్యాపారదారుడు అయితే ఈ బిజినెస్ నష్టపోయినా అని చెప్పేసి ఇంకోటి పెడతాడు. మనం అట్లా పెట్టే కాదు కదా. వేసిన పంటనే వేస్తామో, లేకుంటే అదే పంటనే వేస్తాం, ఇంకో పంటనే వేసి. కానీ రైతన్న అయితే ఎప్పుడు భూమిని వదిలిపెట్టి పోలేడు కదా. వదిలిపెట్టిపోవడం అంటే లాస్ట్ భూమిలో కలిసిన రోజే. అప్పులు ఎక్కువైతాగా, ఇట్లా పంటలు పండక గిట్టుబాటు ధర ప్రభుత్వాలు ఇవ్వక తప్పదు. అయినా బామర్దే, నువ్వు అనుకుంటున్నావు ఎప్పటికైనా నువ్వు ఆ మందు తాగి సావాలనే తాడు ఎప్పుడు రావద్దు. ఈ ఏడు కాకుండా ఈసారి కానీ పండుతుంది, కానీ మనం ఆ ఆలోచన ఉండకూడదు. అనబాయ్, చెప్పలేము. అది మనది ప్రకృతి మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఆ దైవ నిర్ణయం ఎట్లా చేస్తే అట్లనే. కానీ మనమైతే చేసుకుంటూ పోవాల్సిందే కదా. నువ్వు ఏం చేస్తున్నావురా అల్లుడు? కాదు నువ్వు ఎరువు వేసేది కరెక్టే భయ్. నువ్వు చదవడం ఏం చదివినావు అల్లుడు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైనా జాబ్ చేస్తున్నావా? ఎందుకు అట్లా? ఎందుకు బంద్ చేసినావు?
మన పొలంలో మనం చేసుకోవాలనే. యువతని నేను ఎందుకు పూర్వకాలంలో ఇక్కడ పూర్వకాలంలో ఏం చేసేవారు, ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండేదా? అవు కాదు, రైతులు ఉపాధి కల్పించేవారు. అవును, ఇప్పుడు ఎందుకు రైతులు ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు ఉపాధిని. ఆ ఉపాధి అవసరం లేదు కానీ ఎందుకు రైతుల గురించి ఉపాధి కోసం పోతున్నారు, ఉపాధి కల్పించకుండా? అవు అట్లందుకు నువ్వే వచ్చేసి ఇంకా జాబ్ వదిలేసి ఇప్పుడు రైతు పనికి వచ్చినావా? ఖాళీ టైంలో వచ్చి మీ నాయనకి చేదోడు వాదోడుగా కదా, ఓన్లీ ఎరువు చల్లిపోయేది. బాగా మంచి పనులు ఉన్నప్పుడు వస్తుంటావా? కరెక్టేలే, అమ్మ నాన్న ఒక్కరే చేసుకోలేరు కదా. మీరు ఎంతమంది పోయి? తమ్ముడు చదువుతున్నాడు. చదివిందని నా ఒపీనియనా, చదువు అంటూ ఉండాలా కాదనిలే, కానీ చదువుకున్నాడు ప్రతోనికి జాబ్ వస్తుంది అనేది కూడా గ్యారెంటీ లేదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే చదువుకుంటేనే కంపల్సరీ జాబ్ రావాలా? చదువుకుంటే జాబ్ రావాలి. మరి ఇప్పుడు మేము చేసే కష్టం వాడు చేయకూడదని వాడు కింద పడి మీద పడి ఏదో వాడి కష్టం ఏదో చేసుకొని చదివించాడు మిమ్మల్ని. అప్పులు చేసుకొని దిద్దుకొని జాబ్ రావాలా అంటే ఎట్లా పోయి? సంవత్సరానికి ఎంతమంది గ్రాడ్యుయేట్ బయటకు వస్తున్నాడు? అవు ఎంతమంది వచ్చినా ప్రభుత్వాలు అనేటివి ఉద్యోగాలు వదలడం లేదు. ప్రభుత్వందే కాదు, ఇప్పుడు ఏ ప్రైవేట్ సంస్థ అయినా కానీ ఒక సంస్థ పెట్టాడంటే వాడు ఒక పెట్టుబడి పెట్టాడంటే వాడు మా నుంచి ఇంత ఆశిస్తాడు కదా. అవును, ఏం ఆశ చేయకుండా చేసేది ఎవరు? పంట వచ్చిన కాటికి సంతోషపడేది ఎవరు? ఎంత వచ్చినా సంవత్సరం అంతా కష్టపడి లాస్ట్కి 10,000 చేతికి వస్తే కూడా సంతోషపడేది ఎవరు? అదే అంటాను, ఆ రైతు.